అమ్మా, సంతోషంలోనైనా సరే నీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపించకూడదు. పెద్దబాబు, మీరందరూ హ్యాపీగా ఉన్నారు కదా? వీళ్ళకి కావాల్సిందేదో వచ్చాక ఎందుకు హ్యాపీగా ఉండరాంటీ? ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలంటే ఇక మీ చేతుల్లోనే ఉంది. అఖిల, ఫ్రెండ్స్ని కలిసి గుడ్ న్యూస్ చెప్పేసి వస్తానన్నావు. చాలా ఆలస్యం అయిపోయిందేంటి? అవునండి, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఆంటీ, లేట్ అయినా సరే ఈ ఇంట్లో సంబరం అయితే ఏమాత్రం తగ్గలేదు. నా కుటుంబాన్ని నేను మళ్ళీ చూస్తాననుకోలేదు. అమ్మా, అఖిల, ఎందుకమ్మా, ఎందుకలా అంటున్నావు? ఏమైంది? ఏమైందమ్మా? అఖిలాంటి నిజం చెప్పేస్తుందా ఏంటి? పెద్దబాబు గారు, ఏదో జరిగినది. ఎందుకంటే అమ్మగారు నిన్న పోయేటప్పుడు కట్టుకున్న సీర వేరు, ఇప్పుడు కట్టుకొచ్చిన సీర వేరు. అవునే, నేనసలు మర్చిపోయాను. ఏం జరిగిందంటే చిన్న ప్రమాదమే. కంగారు పడాల్సిందేమీ లేదు. పార్వతి, అమ్మగారు, నన్ను అపార్థం చేసుకున్నావా పార్వతి? ఎంత మాట అమ్మగారు, మీ గురించి నన్నెప్పుడు తప్పుగా అనుకోను. మీరు మళ్ళా నన్ను దగ్గర తీసుకుంటారని ఆ నమ్మకం నాకు అట్టాగే ఉన్నది. ఈ ఇంటి పరువు కాపాడుతానని మాటిస్తున్నాను. గడిసిపోయిన నెల రోజుల్ని పీడికలుగా మర్చిపోదాం. నీ మాటకు తగ్గట్టుగా నడుచుకుంటావమ్మా. ఇంకెప్పుడు నీకు కోపం తెప్పించావు. చాముండేశ్వరి వల్ల మీరెంత నలిగిపోయారో నాకు అర్థమవుతుంది పెద్దబాబు. అందరం సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నాం. నీ ఆరోగ్యం కూడా మెరుగవుతుందని అర్థమవుతుందమ్మా. ఇక మేమందరం నీ అడుగుజాడల్లోనే నడుచుకుంటాం. లేదు పెద్దబాబు, నేను చెప్పినట్టు కాదు. నీకు నచ్చినట్టు చెయ్యి. మంచేదో చెడేదో నిర్ణయించుకునే సర్వాధికారాలు నీకిస్తున్నాను. తొందరపడి ఏ పని చేయకు. బాగా ఆలోచించి అడుగు వేయి. అంతే. అఖిలాంటీ, మీరు ఇండైరెక్ట్ గా హుషారుగా ఉండమని చెప్తున్నారా? చెప్పండి చెప్పండి. అఖిలాంటి చెప్పింది కరెక్టే దేవా. స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటేనే దుష్టశక్తుల కుట్రల్ని భగ్నం చేయొచ్చు. అఖిల, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? అన్నదమ్ములు ఆస్తులు పంచుకోలేదు, గొడవ పడలేదు. అలాంటప్పుడు అధికారాలు పంచడం ఎందుకక్కా? అవునంటీ, మీరిప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరమే లేదు. ఖుషి, నువ్వు ఇంట్లో పని చేయడానికి మాత్రమే వచ్చా. ఇంటి వ్యవహారాల్లో తలదూర్చుకో. అలాగే ఆంటీ. ఆంటీ,
మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గానే ఉంటాయి. అవసరమైతే బావ సరిచేస్తాడు. ఈ ఇంటికి మేలు చేసిన చంద్రముఖిని వేరే వ్యక్తిలాగా చూడకండి అని అందరి ముందు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఎస్ మామ్. థ్యాంక్స్ ఆంటీ. గదిలో నుంచి రావద్దనంటే నన్ను వేరుగా చూస్తున్నారేమో అనుకున్నాను, కానీ మళ్ళీ మనసు మార్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందంటీ. మీకోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు నీ ప్రాణాలు తీయరక్క, నేనే తీస్తాను. టైం కోసం వెయిటింగ్. కొత్త కంపెనీ ఏర్పాట్లు పూర్తయ్యాయమ్మా. అన్నిటినీ దగ్గరుండి చూసుకో పెద్ద బాబు. తప్పకుండా అమ్మా. మామ్, రేపు కంపెనీ ఓపెనింగ్ ధూమ్ ధామ్ గా ప్రారంభించేద్దాం. ఆంటీ, ఎల్లుండే శ్రీమంతం. పార్వతి కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. అంత మీ ఆశీర్వాదం అమ్మగారు. అత్తగారు అని పిలువు పార్వతి. అమ్మగారు, ఈ జన్మకి మాట చాలు. పిలుస్తాను. మీ పాదాలకి దగ్గరగా ఉన్న నేను మీ గుండెకి దగ్గర అవుతాను. అక్కకి కాఫీ తీసుకురా పార్వతి. చంద్రముఖి, దేవుడి గదికి కూడా తోరణాలు కట్టండి. అలాగే ఆంటీ. ఫ్లవర్స్ ఎక్కడ పెట్టారు? అక్కడే దేవుడి గదిలో ఉన్నాయి, చూడమ్మా. ఈ సంతోషాన్ని 10 కాలాల పాటు కాపాడు దేవుడా. గుడ్ మార్నింగ్ ఆంటీ. మీ కోపం నేను తెచ్చిన కాఫీ కన్నా వేడిగా ఉందని తెలుసు, కానీ కూల్గా నేను ఒక మాట చెప్పాలని వచ్చాను. ముందు కాఫీ తీసుకోండి. ముందు చెప్పు. దేవాకి మీరు ఇండైరెక్ట్ గా జాగ్రత్తగా ఉండమని, ఆచితూచి అడుగు వెయ్యమని హింట్ ఇచ్చారు. అది దేవ ఎలా క్యాచ్ చేస్తాడో తెలీదు, కానీ ఇక్కడి వ్యవహారాలు బెడిసి కొట్టకుండా జాగ్రత్త పడమని ఆ చాముండేశ్వరి ఆంటీ నాకు చెప్పారు. అందుకే చెప్తున్నానంటీ, అతి తెలివితేటలు వాడి నా ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నా. అత్యుత్సాహంతో నా మీద అజమాయిషి చేయబోయి అనుకోకుండా చచ్చిపోయింది అని చాముండేశ్వరిని నమ్మిస్తాను. వదలండి ప్లీజ్, వదలండి. దాంతో చేతులు కలిపి నాశనం చెయ్యాలి అనుకుంటే నీలాంటి దాన్ని ఎలా క్షమిస్తాను అనుకుంటున్నావు? వదలండి, వదలండి. ఏం చేస్తున్నారు మీరు? నా మీద దాడి చేస్తే మీ కుటుంబం మిగలదని మీకు తెలుసు. నిజం చెప్పినా సరే ఎవ్వరు బతకరు. ఇప్పుడు చెప్పండి, నన్ను చంపుతారా? చంపేస్తారా? చంపండి ఆంటీ, చంపండి.
ఇక్కడ మీ ప్రతి మాటను చాముండేశ్వరి ఆంటీ స్వయంగా వింటుంది. మీ ప్రతి చర్యను ఆంటీ అక్కడి నుంచే చూస్తుంది. రేపట్లోగా మీరు చేయాల్సిన పనేంటో ఇందులో రాసుంది, చూడండి. మీరు పెట్టుకున్న పాస్వర్డ్ మార్చి ఇందులో ఎంటర్ చేసిన పాస్వర్డ్ మాత్రమే మళ్ళీ మీరు రీటైప్ చేసి సేవ్ చేయాలి. ఇది గనక చేయకపోతే రేపు మళ్ళీ మీ ఫ్యామిలీ అంతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతుంది. ఓ, మీ ఆవేశంతో కాఫీ కూడా చల్లారిపోయింది. తొందరగా తాగేసేయండి. ఏంటండి? అమ్మగారికి కాఫీ అట్టుకొచ్చాను. నేనిచ్చాను. లేదు, అమ్మగారు నేను చేసిన కాఫీని తాగుతారు, అలవాటు కూడా. అలాగా? అయితే ఇవ్వండి. కాఫీ బాగుందని చకచక పనులు చేసేస్తారా ఆంటీ? తప్పకుండా చేస్తాను. ఎలా చెక్ పెట్టాలో అలాగే పెడతాను. అమ్మగారు, కాఫీ అది చల్లగా అయిపోయి ఉంటది, ఇవ్వండి. అత్తగారు అని పిలుస్తావనుకున్నాను పార్వతి. అలవాటైపోయినది అమ్మగారు. మీరు నాకు ఆ స్థానాన్ని ఇచ్చినా మిమ్మల్ని అమ్మగారు అనే పిలుస్తాను. నాకు సంతోషంగా ఉంటది. పార్వతి, నీతో నెల రోజుల కిందటే చెప్పాలనుకున్నాను. అదే మాటని ఇప్పుడు చెప్తున్నాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నువ్వు పెదబాబు. నా ప్రవర్తన ఇలా ఉందేంటి అని మనసులో తలుచుకుని బాధపడుంటారు. మీ మీద కోపం మటుకు రాలేదమ్మ గారు. రావాలి పార్వతి. అమ్మగారు, అవును, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. న్యాయం కోసం, నిజాయితీ కోసం, ధర్మం కోసం దేన్నైనా సరే ఎదిరించు. అలాంటప్పుడు నన్నైనా సరే ఎదిరించడానికి వెనకాడద్దు. మీకు అడ్డు చెప్పగలుగుతాను అమ్మగారు. చెప్పాలి పార్వతి. నేను నీకదే చెప్తున్నాను. నీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడానికి, నీ ఇంటి క్షేమం కోసం నువ్వు ఏదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఇంటికి ఆపద తలపెట్టేవాళ్లు వస్తూ పోతూ ఉంటారు. అందుకే
అందుకే ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నాను. నా ప్రాణం ఉండేదాకా ఈ ఇంటి కోసం ఏమైనా చేద్దాం అమ్మగారు. అంతా మంచే జరిగితే రేపటి నుంచి ఈ ఇంటి బరువు బాధ్యతలు నువ్వు, నా పెద్ద కొడుకు మీరిద్దరే మొయ్యాల్సి వస్తుంది. ఎందుకమ్మగారు ఇట్టా మాట్లాడుతున్నారు? తప్పదు పార్వతి. అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే గెలుపు సిద్ధిస్తుంది. రేపర్థం అవుతుందిలే. వెళ్ళు. చాముండేశ్వరి, నిన్ను రేపు రప్పిస్తాను. నీ ఆటలు ఏమీ సాగకుండా చేస్తాను. ఏం జరిగినా అది నా కుటుంబానికి మంచే జరగాలి. జరిపిస్తాను. I love you, Parvati. I love you, Parvati. I love you, Parvati. పార్వతి, నువ్వు ఎవరో ఏంటో తెలియక నీ కళ్ళను ఆరాధించి నా గుండెల్లో కుడి కట్టుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. ప్రేమించింది నా పార్వతినని తెలుసుకున్నాక నీ ప్రేమను నేను పొందడానికి, నువ్వు నా మనిషిగా చెందడానికి ఎన్ని రోజులు పట్టిందో గుర్తుకొస్తున్నాయి. నీ కళ్ళను ఆరాధించిన నేను నిన్ను నా కళ్ళల్లో పెట్టుకుని చూసే అవకాశం ఇస్తే అదే అదృష్టమని భావించాను పార్వతి. కానీ అమ్మ ఒప్పుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది. ఆ కష్టాలన్నీ ఇప్పుడు ఇష్టంగా అనిపిస్తున్నాయి. పెద్దబాబు గారు, ఏంటి పార్వతి? నన్ను ఒకసారి గిల్లండి. గిల్లండి. ఇది కల కాదని సంతోషమని హర్ట్ చేస్తాను. గిల్లడం కన్నా నా పార్వతిని ముద్దు పెట్టుకుని కల కాదని నిరూపించొచ్చు కదా. ఏదో ఒకటి చేయండి పెద్దబాబు గారు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఈ మాట ఏదో రాత్రి అనొచ్చు కదా పార్వతి. అబ్బా, మీరు మాట్లాడుతూనే ఉన్నారు పెద్దబాబు గారు. శ్రీవారు, మీకు పెద్ద థ్యాంక్స్. ఎందుకు? ఎందుకంటారేటి? అమ్మగారు నా మీద చెయ్యేసి నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ కొండంత భరోసా ఇచ్చారు. అంటే మీకు నా మీద ఎంత ప్రేముందో అమ్మగారికి కూడా అంతే ప్రేమున్నది. నేను చాలా అదృష్టవంతురాల్ని. బిడ్డని కనబోయే తల్లి చిన్న పిల్లలా మారిపోయి మురిసిపోతుంది. ఈ మధురక్షణాల్ని
మళ్ళీ డైరీలో రాస్తాను పార్వతి. ఇక నా పార్వతి మొహంలో సంతోషం తప్ప బాధ అనేదే ఉండకూడదు. ఈ డైరీలో మన ఇద్దరి సంతకాలు సాక్ష్యంగా ఉండాలి పార్వతి.